హోమం జరిగే చోట ఆయనకి మృత్యుగండం ఉందని చెప్తుంటే టెన్షన్ పడక్కర్లేదు అంటారేంటత్తయ్యా? ఈ హోమం చేయిస్తున్నదే సమస్యలు తొలగిపోవడానికి. దేవుని సమక్షంలో జరిగే ఇలాంటి పుణ్యకార్యాలకి దేవుని అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయే తప్ప గండాలెందుకుంటాయి మీనాక్షి? దేవుడికి పూజ చేయడం వల్ల మేలు జరుగుతుందే తప్ప ఎలాంటి కీడు జరగదు. గండాల్ని గట్టెక్కించేది ఆ దేవుడే కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు. అంతా మంచి జరుగుతుంది మీనాక్షి. లేనిపోని అనుమానాలు, భయాలేం పెట్టుకోకుండా నా మాట విని రేపు మీరిద్దరు హోమానికి రండి. ఆయనకి ఏం జరగదన్న మీ నమ్మకాన్ని నేను కాదనడం లేదు, కానీ ఆయనకి ఏం కాకూడదు అన్న నా భయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అత్తయ్య గారు. నా భర్తతో కలిసి ఉండకూడదని నేను కోరుకుంటున్నానే తప్ప నా భర్త చనిపోవాలని నేను కోరుకోవడం లేదు. దయచేసి నా బాధని, భయాన్ని అర్థం చేసుకోండి అత్తయ్య. భర్తకి దూరంగా బ్రతకాలనుకుంటున్నానే తప్ప నా పసుపు కుంకుమల్ని పోగొట్టుకుని బ్రతకాలనుకోవడం లేదు. ఇంతకన్నా మీకు నేనేం చెప్పలేను. దయచేసి మీ హోమాన్ని క్యాన్సిల్ చేసుకోండి. చిరునమ్మకమిస్తే చాలు, నీ నమ్మిన బంటవుతాడు. ఈ రక్షతాడు నీ భర్తని మృత్యుగండం నుంచి కాపాడుతుంది. దీన్ని నీ భర్త చేతికి కట్టుతల్లే. ఇది కడితే గండం పోతుందా? ఇది శానా శక్తిగల రక్షతాడు తల్లే. దీని దగ్గరకు మృత్యు రావడానికి భయపడుతుంది. దీన్ని చూసి చావు తోక ముడిచి పారిపోతుంది తల్లే. తీసుకెళ్ళి నీ భర్త చేతికి కట్టు. సమయానికి దేవతలా వచ్చాం. నీ మేలు జన్మలో మర్చిపోలేనంజమ్మ. దీర్ఘ సుమంగళీ భవ. నాకు చిన్న సాయం చేయగలవా అంజమ్మ? నువ్వు కూడా నాతో ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆ హోమం జరిగే దగ్గరికి నువ్వు నాతో వస్తావా? ఈరోజు మహాశివరాత్రి పర్వదినం తల్లి. ఈరోజు మొత్తం నేను ఆ శివయ్య దీక్షలో ఉంటాను. నేను రావడం కుదరదు కాబట్టే ఈ రక్షతాడు నీకివ్వడానికొచ్చాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,